ఒకటి గురువు గారిని పోసేయడం లేదా గుమ్మం తీసేయడం అని చెప్పాడు. ఆడు వెంటనే గుమ్మం మొన్నే పెట్టించాం 5,000 అని చెప్పింది. ఏం చెప్పింది? గుమ్మం మొన్నే పెట్టించాం 5,000 అయింది అని చెప్పింది. అంటే వాడు కోసిపడే మంచిరాము. ఎవరిని కౌగులించుకుని రాత్రి పడుకుందో వాడు గాలి వెళ్ళిపోతే కోసేది. జరిగేది అదే. నిర్దాక్షిణ్యంగా నీ మీద కిరోసిన్ పోసి, నీ మీద నెయ్యి పోసి, నీ మీద కర్పూరం వేసి అగిపెట్టేట్లే. అందుకని అందులో కాలిపోయే లోపల ఉన్న ఇంద్రియాలను శుద్ధి చేశారు. శుద్ధి చేయాలంటే కేవలం ఒకటే ఉంది, ఆశోషయ కేశవ కీర్తనం అన్నారు సమాచార శాస్త్రాల్లోంచి. అంటే అలిసిపోయేంత వరకు హరే కృష్ణ 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 హరే హరే, హరే రామ 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 హరే హరే అని మంత్రాన్ని జపం చేస్తూ ఉంటే శ్రీ భాష అపరాచార్య వారు చెప్పినట్టుగా కూర్చున్నా నించున్నా రామకృష్ణ గోవింద నారాయణ మాధవ అంటూ ఉండగలిగితే ఎప్పుడు శరీరం వదిలేసినా మనకి బాధ లేదు. అందుకని మనం అందరం కూడా ఇక్కడి నుంచి బ్యాగ్ సర్దేసుకున్నాం. ఆ సర్దుకోవడం కోసమే ఈ శరీరం ఇవ్వబడింది. మీకు ఆ పేపర్ అది ఇస్తాను, తర్వాత చదవండి. అలాగే మీ దగ్గర జపమాల ఉందా? నేను ఇస్తాను, జపమాల ఇస్తాను. అదే అందుకే భగవంతుడు అందుకే పంపాడు. జపమాల ఇస్తాను, గోముఖి అని జపం పెట్టుకునే బ్యాగ్ కూడా ఇస్తాను, మంచిది. నేను ఏదైనా ఆపత్కాలం కోసం ఎక్స్ట్రా కొత్త దాచుకున్నాను, నాకు మీకు ఇచ్చేస్తాను. అందులో పెట్టుకుని మీరు రోజు ముందు 10 నిమిషాలు మొదలు పెట్టండి. తర్వాత దాన్ని అలా 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 ఏదో బాలకృష్ణ సినిమాలో చెప్పినట్టు 10 మందితో రా, 10 పెంచుకుంటూరా, 10 సార్లు రా అన్నట్లు మీరు అలా ఒక మాల నుంచి 10 మాలల దాకా వెళ్ళాలి. మీరు జపం ఒక్కటే రక్షిస్తుందని గుర్తుపెట్టుకోండి. బయటికి చెప్పద్దు. కాదు వినండి. జపం ఎలా ఉండాలి అంటే నేను చెప్తాను. కాకపోయింది లేదు, ఫ్యాన్ కాదు అంటుంది. కాదు, ప్రభుపాద వారు డ్యూన్ బాక్స్ అంటాం దాన్ని. ప్రభుపాద వారు జపం చేసినటువంటి మంత్రం, ఆ మంత్రం యొక్క బాక్సు, దాంట్లోంచి మంత్రం వస్తుంటది. మనం మంత్రాన్ని గాయత్రి మంత్రాన్ని ఉపాంశ పద్ధతిలో జపం చేయాలి. కానీ భగవన్నామాన్ని ఉపాంశ పద్ధతి అంటే లోపల జరుగుతుంటది, నాలుగు కూడా కదలకూడదు. నువ్వు చేస్తున్నట్టు ఎవరికి తెలియదు. ఎందుకంటే నువ్వు నాలుగు కదపు, కళ్ళు కదపు, నోరు కదపు. అది ఉపాంశ పద్ధతి. గాయత్రికి మాత్రమే అది. కొన్ని ముఖ్య మంత్రాలు ఉంటాయి, గురువులు ఇస్తారు, చెప్తారు. కానీ హరే కృష్ణ మంత్రం కానీ, నమో నారాయణ కానీ, నమశివాయ కానీ ఇవి వినపడేలా చేయాలి. దాన్ని ఇంగ్లీష్లో ఆడిబుల్ అంటాం. ఆడిబుల్ అంటే నీకు నీ పక్కోడికి వినపడాలి. హరే కృష్ణ దాన్ని హారిబుల్ అంటాం, పక్కింటికి వినపడేలా. కాబట్టి ఆడిబుల్గా ఉండాలి తప్ప హారిబుల్గా ఉండకూడదు. ఈ గొర్రెలు ఉంటాయి క్రైస్తవులు, వీళ్ళు చూడండి మైకులు పెట్టేసి పాపులం మేమని దొగ్గతుంటారు, దాన్ని హారిబుల్ అంటారు. అలా చేయకూడదు. మన వెధవల్లో కూడా ఏదన్నా గణపతి నవరాత్రులు అది వచ్చినప్పుడు మైకులు పెట్టి పావులు సయ్యా నీ నోట్లో ఉయ్యా నీ అయ్యా, మరి ఏం చేస్తాను? నువ్వు గణపతి నవరాత్రులు పెట్టి డిస్కో డ్యాన్స్ పెడతావా, పోరం పోకేదవా? పర్వాలేదు, ఎలకాల కార్యక్రమాలు జరుగుతుంది. అందుకని గణపతి ఎంత అట్ట అవుతాడు ఇవన్నీ చూడటానిక నేను ఇక్కడ ఉన్నదని ఈ వ్యధం. అందుకని తమ్ముడే తర్వాతే. అందుకని మనం ముస్లింలు, క్రైస్తవులు, హిందువులు ఏం లేదు, అందరూ సమానం. సమూహం సర్వభూతేషు. ఎవడు పర్యావరణాన్ని పాడు చేస్తాడో ఆడు పోరంబోకు. ఎవడైనా సరే ఇలా చెప్పగలిగితే వాడు మనిషి. మనకి హ్యుమానిటీ ఫస్ట్, రిలీజియాసిటీ నెక్స్ట్. ఈ మాట చెప్పగలిగే ముస్లిం నేను ప్రేమిస్తా, ఈ మాట చెప్పగలిగే క్రైస్తవుని నేను ప్రేమిస్తా, మా దేవుడు కరెక్ట్ అనే నీచకమైన గుర్తేగాలు మాకు అక్కర్లేదు ఆడెవడైనా సరే. సార్ మీకు మాల అది ఇస్తాను, ఇప్పుడే మీరు తీసుకోండి, నేను పూజ చేస్తాను. మీరు ఇంటికి వెళ్ళాక మీరు పెద్దవాళ్ళు కాబట్టి తినేసి ఇంత నాలెడ్జ్ ఈ ఎతి ప్రాసలు కరెక్ట్ గా విసిరి కొట్టడం చెప్పడం అది కూడా ఎలా
దీనికి ఆన్సర్ చెప్పనా? సింహాచార్య శాస్త్రి గారు చాలాసార్లు ఉదాహరించేది ఇది శాస్త్రాల్లోది. ఏమిటంటే ధాతృత్వం, ప్రియవక్తృత్వం, ధీరత్వం, ఉచితజ్ఞత చత్వారే సహజాగుణ అభ్యాసేన న లభ్యతే. ఈ పేర్లు అర్థం కాదు మీరు. నేను చెప్తానులేండి, మీకు ఎందుకు నేను చెప్తాను. ధాతృత్వం అంటే ఏంటి? దానం చేయడం. నేను ఎవరో ఒక ఆవిడ ఒక ఆవుదోడు నేర్చుకొచ్చింది. ఎంత వచ్చింది దానం? 10 రూపాయల, 100, అది కదా. ఈ పండగ సమయం, సంక్రాంతి సమయం, వాళ్ళు మళ్ళీ రోజు రాదు కదా, అందుకని ఆవిడకి ప్రసాదము 500 ఇచ్చి పంపించి. ₹1,00,000 ఎలాగా సేల్ చేస్తే మీరు చెప్పింది రేటు సేల్ కాదు, దానం. దానం గోదానం చేసినప్పుడు గోదానం కాదు నా పాయింట్. ఇక్కడ గోవుని తీసుకుని ఒక ఆవు దూడని తీసుకుని ఒక ఆవిడ ఇంటికి వెళ్తారు కదా, కమర్షియల్ టైప్ లో చూపించుకుని వాళ్ళు బతకాలి, జీవితం బతకడం కోసం వస్తారు. వాళ్ళు ఆవు తీసుకుని వచ్చారు. రోజు రాదు కదా, మనం రోజు ఇక్కడ ఉన్నాం కదా. సో ఆవిడకి ప్రసాదము 500 ఇచ్చా. ఎందుకని? ఆవుని బతికేలా చేస్తుంది కదా. ఆవుని తినేవాడు భూమికి భారం, ఆవుని కోతకు అమ్మేవాడు భూమికి భారం, వాడు హిందువైనా సరే. ఆవుని బతికించేదానికి నువ్వు దానం చేస్తే అది భగవంతుడు మెచ్చుతాడు. దాతృత్వం. తర్వాత ధీరత్వం. ధీరత్వం అంటే ఏంటి? భయం లేకుండా ఉండడం. భయంగా మాట్లాడు. మన దగ్గర ఏమన్నా ఉందండి ఎక్కడ పోతే. నిన్న రాత్రి కూడా ఆవిడ అడిగింది, ఇంటర్వ్యూకి వచ్చిన ఆవిడ, అసలు ఎలా ఇంత భయం లేకుండా ఎలా ఉన్నారు? ఎవరన్నా కొట్టేస్తే, ఎవరన్నా చంపేస్తే? ఇప్పుడు ఎవరైనా ఏదన్నా చేస్తారని మీ నాన్న పేరు మారుస్తారా? ఏం పేరు మీ నాన్నగారి పేరు? సత్యనారాయణ గారు. సేమ్ మా నాన్నగారి పేరు అదే. ఇంకో పేరు మాత్రమేంటి? మీ నాన్న పేరు పుల్లయ్య అనుకుందాం, మీ నాన్న పేరు పిచ్చయ్య అనుకుందాం, జనం ఫీల్ అవుతారని చెప్పి ప్రభాస్ అని చెప్తారండి. సత్యం పట్ల నిష్ట ఉంటే అలా ఉంటాం, స్ట్రాంగ్ వాయిస్ వస్తుంది. ఇప్పుడు ఇందాక గోరి ఫోన్ చేశాడు అనిల్ అని, అతనితో చెప్పారు, చూసావా నువ్వు క్రైస్తవుడు అని చెప్తున్నావు, నేను బైబిల్ పనికి మాల పుస్తకం అని ఇంత స్ట్రాంగ్ గా చెప్తున్నా, ఎందుకంటే నాకు నీతి ఉంది కాబట్టి. నువ్వు రెఫరెన్స్ ఇస్తే చూపించలేకపోతున్నావు, అందుకని బైబిల్ కొనుక్కుని ఫోన్ చేయి అని చెప్పారు. కొనుక్కుని అంటే వాడి దగ్గర లేదు, సెల్లో చూస్తున్నాడు, అందుకని కొనుక్కుని నాకు ఫోన్ చేయి, లేకపోతే బేవర్స్ చెప్తుంటే అది తీసుకో, లేకపోతే భోగి పండుగ పనుకోతుంది. భోగి పండుగ పనుకోవచ్చు సార్, పనుకోని బాగాలేదు, ఆల్రెడీ చేసాం కూడా 30 ఏళ్ళ క్రితమే భోగి పండుగ. సో కాబట్టి భోగి బైబిల్ భోగి పండుగ పనికి వస్తుంది, అది పక్కన పెట్టింది. టాపిక్ ఏంటంటే ధాతృత్వం, అది ధీరత్వం. ఇది నిజం తెలిసి ఉండడం, నిజం కోసం బతకడం. నాకు తెలిసిన నిజాలు అందరికీ తెలుసు, కానీ వాళ్ళు మోసం చేసుకుంటూ బతుకుతున్నారు. హాయ్ బ్రో అని చెప్పేసి ఐబ్రోలు ఎగరేసుకుని. కాబట్టి దాతృత్వం, ధీరత్వం. తర్వాత ఉచితజ్ఞత. ఇప్పుడు నేను తత్వం మాట్లాడుతున్నాను, సమాజంలో ఉన్న పోకడ కూడా మాట్లాడుతున్నాను. మనకి మాట్లాడటం తెలియాలి. నేను ఇన్ని మాట్లాడి ఏం చెప్తాను? నా మాటలు ఒక్కడు కూడా వెనక్కి తీసుకోను అని చెప్తాను. మళ్ళీ మీరు ఒప్పిస్తేనే క్షమాపణ చెప్పడానికి రెడీగా ఉన్నాను అని కూడా చెప్తాను. మరి నువ్వు ఒప్పించాలిగా. ఇప్పుడు మీ ఆయన నాతో సవాల్ చేశాడు, నేనే పొడుగు అన్నాడు. నాతో సవాల్ చేస్తే పర్లేదు, డౌట్ఫుల్. ఇదంతా సార్ రైట్, సేమ్ టు యూ. మీ ఆయన రానాతో సవాల్ చేయించా, నేనే పొడుగు అని చేయకూడదుగా. అలా ఎవరికి సవాల్ చేస్తే నేను నిలబడతా. ధాతృత్వం, ధీరత్వం, ఉచితజ్ఞత. ధాతృత్వం, ధీరత్వం, ధాతృత్వం, ధీరత్వం, సంగీతం. ఈ 4 సహజంగా రావాలి. సంగీతం కానీ, సాహిత్యం కానీ, దానం చేసే గుణం కానీ, భయం లేకపోవడం కానీ, కవిత్వం కానీ, ఇవన్నీ సహజంగా రావాలి. ఇప్పుడు నేను చెప్పినట్టు మా అన్నయ్య చెప్పినట్టుగా నాకంటే ముందు పుట్టినోళ్ళు ఇద్దరు.
అంటే మీరు ఇందాక అడిగిందని చెప్తున్నా, దైవదత్తము. ఇలా వెంట వెంటనే తెలుగులో ఇంగ్లీష్ లో కూడా ఎలా మాట్లాడిస్తున్నాం? దైవదత్తము. పాటలు ఎలా పాడుతున్నాం? దైవదత్తము, మనదేది కాదు, అంతే అమ్మా. అందుకని సార్ రోజు చక్కగా మీరు బెస్ట్ గెస్ట్ గా పట్టుకుని హరే కృష్ణ హరే కృష్ణ 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 హరే హరే, హరే రామ హరే రామ 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 హరే హరే, హరే కృష్ణ హరే కృష్ణ 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 హరే హరే, హరే రామ 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 హరే హరే, హరే కృష్ణ 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 హరే హరే, హరే రామ 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 హరే హరే. మీరు ప్రపంచాన్ని బాగా తగ్గించుకుని ఈ భగవన్నామ ప్రపంచంలోకి వెళ్ళిపోవాలి. కవర్లో పెట్టుకుని దాచుకున్నాను నేను. ఈ జప్ప బ్యాగు నా కోసం దాచుకున్నా, కానీ మీకు ఇచ్చేస్తున్నాను. ఓకే, జగన్నాథుడు మీ వెంటే ఉంటాడు, ఎప్పుడు చక్కగా భగవన్నామం చేయండి. ఓకే, ఇందులో పెట్టేస్తున్నాను, ఇందులోనే పెట్టుకోండి. రోజు స్నానం అయిపోయిన వెంటనే చెయ్యి ఒకసారి శుద్ధి చేసుకోండి, బొట్టు పెట్టేసుకుని మేడడానికి వెళ్ళి ఎండలో కూర్చోండి. తిరుగుతూ హరే లేదా కూర్చుని ఓ చైర్ వేసుకుని హరే కృష్ణ 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 హరే హరే, హరే రామ 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 హరే హరే. మీరు దీనికి డబ్బులు ఇవ్వాలి కదా. ఏం డబ్బులు ఇవ్వాలి? జపం చేయడమే డబ్బు, ఈ కాగితాలు కాదు. అదేందా గురుదక్షిణ అంటే? జపమే చేయండి, ఏం చేయండి ప్లీజ్. అలాగే మీకు నేను ఏకాదశి పేపర్, ఏకాదశి పేపర్ ఇస్తాను. ఉపవాసం మీరు చేయలేదు, ఈ పేర్లు చదువుకోండి చాలు. ఆ వెనకాల నేను కొన్ని రచించాను, ఎలా ఉండాలి హిందువులని. 2010లో పాత బస్తీలో రామాలయంలో దాన్ని రిలీజ్ చేశాం. ఈయన ఎవరో తెలుసుగా? ఎవరు? ఆదిభట్ల నారాయణ దాస్ గారు. ఆ కార్డు నా నెంబరు. సరే, ఇంకో దాస్ గారి పేరు చెప్తారండి. చెప్పండి. సింహాచలంలో దాస్ గారి పేరు చెప్తారు. సాతులూరు గోపాలకృష్ణమాచార్య గారు. ఈయనెవరు? మీ పెద్దలకి బాగా తెలుసు వీళ్ళ పేరు. ఎందుకు తెలీదు? కవి సామ్రాట్. ఓ విశ్వనాథ గారా? విశ్వనాథ్ వారు. వాళ్ళ ఇంటికి వెళ్ళి వాళ్ళ మనవడి పేరు కూడా అదే, ఆయనతో ఇంటర్వ్యూ చేసాం. ఇది చాలా సుఖమా సార్. నేను వెళ్తాను సార్, ఓపిక లేదు, టైం లేదు, దగ్గరండి. జయ జగన్నాథ మహారాణికి జయ. నాకు 4ంటికో కార్యక్రమం ఉంది, 6ంటికో కార్యక్రమం ఉంది, 8ంటికో కార్యక్రమం ఉంది, 3ంటికల్లా ఇప్పుడు నీరసం ఉంది. జయ జగన్నాథ మహారాణి. ఇది ఏంటో చెప్పలే కదా. ఏదన్నా పూరి జగన్నాథ స్వామి వారి పళ్ళులో కాదు, భగవంతుడిది చిచ్చి అంటారా? భగవంతుడి యొక్క పళ్ళు దోముకున్నది భగవంతుడిది సంబంధించిన ప్రతిదీ శేషము విశేషము. ఇప్పుడు మనం ప్రసాదం తింటాం, ఇప్పుడు ఆ పళ్ళంటే ఏంటి? నైవేద్యం పెట్టాం. ప్రసాదం అంటే ఏంటండి? శేషముక్తము. ఇంగిలి, ఆయన ఇంగిలి దాన్ని ఏమంటారు? ఉచ్చిష్టము అంటారు. అదేదా మామూలు పళ్ళు దోముకునేది అశుద్ధం, పళ్ళు దోముకుని రాకూడదు. కానీ భగవత్ సంబంధం అయింది. రుద్రాక్ష నేను వాడుతున్నాను, వాడుకోవచ్చు కదా. చక్కగా ఏం ఆనందం ఆనందం. ఇది మీకు పడుతుందో లేదో నాకు తెలియదు. అమ్మకు ఒకటి వేసేసి, ఇది అమ్మకు వేసేది పడితే ఇది మీకు అమ్మ వేస్తుంది. ఓకే, మరి నేను అలా ఇవ్వడానికే ఉన్నది. చేతులు ఉన్నది ఎందుకు? ఇవ్వడానికి. నోరు ఉన్నది ఎందుకు? నవ్వడానికి. కొనుక్కున్నది ఎందుకు? నవ్వడానికి. ఒకసారి మంత్రం చెప్పండి, నేను ఇంకా వెళ్తా, పూజ చేసుకుంటాను. హరే కృష్ణ హరే కృష్ణ హరే కృష్ణ 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 హరే హరే, హరే రామ హరే రామ హరే రామ హరే రామ 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 హరే హరే. హరే. గోవిందా.